హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. మన ఛానల్ని ఫస్ట్ టైం వీక్షిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో వచ్చి చేరుతుంది. తద్వారా ఇన్ఫర్మేషన్ అనేది అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో చూసినాక ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. వీలైన త్వరగా మీ బంధుమిత్రులు కానీ, మీ శ్రేయాభిలాషులు కానీ, మీ వాట్సాప్ గ్రూప్లో కానీ అన్నిట్లో కానీ వీడియోను అందరు కూడా షేర్ చేయండి. యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయడం వలన ఈ యొక్క విషయం అనేది అందరికీ తెలియడానికి అవకాశం అనేది ఎక్కువ సంఖ్యలో కనపడుతుంది. అదేవిధంగా ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావడం జరిగింది. 22 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉద్యోగులకు సంబంధించిన, పెన్షనర్లకు సంబంధించిన ఒక గొప్ప శుభవార్త అయితే చెప్పడం జరిగింది. ఆ యొక్క విషయాన్ని ఈ యొక్క వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకండి. ఈ వివరాలకు వెళ్ళిపోయినట్లయితే, ఉద్యోగ పెన్షనర్లకు డిఏ బకాయిలు విడుదల తేదీని ప్రకటించిన సీఎం. ఇటు తెలంగాణలో చూసుకున్నట్లయితే మొదటగా ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఉద్యోగులకు సంబంధించిన, పెన్షనర్లకు సంబంధించిన ఒక గొప్ప శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది. పెండింగ్లో ఉన్న బకాయిలు ఏదైతే ఉందో అవి ప్రస్తుత బకాయిలైనా, అదేవిధంగా గతంలో ఏదైతే ఉన్నాయో ఆ యొక్క పెండింగ్ బిల్స్ అన్నీ కూడా విడుదల చేస్తాము. విడుదల చేసి అదేవిధంగా ప్రస్తుతం యొక్క బడ్జెట్ అనేది దాదాపు 5,000 కోట్లను ఈ యొక్క పెండింగ్ బకాయిలుగా విడుదల చేయాలి. అదేవిధంగా గతంలో కేసీఆర్ హయాంలో ఉన్న ఏదైతే పెండింగ్ ఉన్న బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసి ప్రస్తుతం ఉన్న బకాయిని కూడా విడుదల చేస్తామని కూడా అసెంబ్లీ సాక్షిగా తీర్మానం అయితే తీసుకోవడం జరిగింది. దీనిపై ఉద్యోగస్తులలో, పెన్షనర్లలో సంతోషంగా వారి యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలియడం జరిగింది. అదేవిధంగా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు సంబంధించి, అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించి వారు కూడా కొంత బడ్జెట్ని అయితే చెప్పలేదు, కానీ కొన్ని వేల కోట్ల బడ్జెట్ని అయితే ఉద్యోగులకు సంబంధించి, పెన్షనర్లకు సంబంధించి కూడా ఉగాది కానుకగా విడుదల చేయాలని పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ఇటు తెలంగాణలో ఆల్రెడీ మనకు 19 రోజు ఒకలా చూసుకున్నట్లయితే, ఒకవేళ బడ్జెట్ సమావేశాలు జరిగితే కంపల్సరీగా ఇవన్నీ కూడా విడుదల చేయడానికి అవకాశం అనేది కనబడుతుంది. ఇలా విడుదల చేస్తే చాలా వరకు కొన్ని కోట్ల మంది ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు లాభదాయకంగా ఈ యొక్క బడ్జెట్ అయితే ఉండనుంది. ఇక రెగ్యులర్గా పెన్షన్కు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఆసరా పింఛన్లకు సంబంధించి గతంలో చూసుకున్నట్లయితే కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడే ఈ యొక్క పెన్షన్ అనేది యథావిధిగా ప్రతి ఒక్క పెన్షన్దారుల ఖాతాలో గవర్నమెంట్ జాబర్స్ ఏ విధంగా అయితే ఉంటారో అదే మాదిరిగా ప్రతి నెల 1వ తారీఖున అయితే పెన్షన్ అయితే పడినాయి. కానీ కొత్త ప్రభుత్వమైన కాంగ్రెస్ ఏర్పడినప్పటి నుంచి ఈ యొక్క పాత పెన్షన్లు ఇవ్వట్లేదు. అదేవిధంగా మేనిఫెస్టోలో పేర్కొనిన 4,016 రూపాయలు కానీ 6,016 రూపాయల పెన్షన్ కూడా అవి కూడా ఇవ్వట్లేదు. దీనిపై దాదాపు పెన్షనర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం వలన నిన్న అసెంబ్లీలో వీటిపై చర్చనీయాంశంగా మారడం జరిగింది. దీనికి చూసుకున్నట్లయితే మంత్రి సీతక్క గారు దీనిపై ఒక కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పెన్షన్లకు సంబంధించి కూడా ఏదైతే బకాయిలు కూడా ఉన్నాయో వాటన్ని క్లియర్ చేసి, అదేవిధంగా దీనికి రేషన్ కార్డుకు సంబంధించిన ఏదైతే దరఖాస్తులు ఉన్నాయో వాటిని పరిశీలించిన తర్వాత ఈ యొక్క పెన్షన్లు, కొత్తగా పెన్షన్లు ఏదైతే ఉన్నాయో అవి వారి యొక్క ఖాతాలో జమ చేస్తామని అయితే మంత్రి సీతక్క గారు పేర్కొనడం జరిగింది. అదే మాదిరిగా మహిళలకు సంబంధించి కూడా దాదాపు 2,500 రూపాయలను కూడా కవిత గారు అడిగిన ప్రశ్నకు మనకు సీతక్క గారు సమాధానం అయితే బదులు ఇవ్వడం జరిగింది. 2,500 రూపాయలు కూడా ఉగాది కానుకగా ప్రతి ఒక్కరి మహిళ ఖాతాలో ఈ యొక్క 2,500 రూపాయలను కూడా విడుదల చేయాలి. వారిని కూడా ఆదుకునే దిశగా ప్రభుత్వం వారికి మహిళలకు అండగా ఉంటుందని
మంత్రి సీతక్క గారు అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేయడం జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇటు తెలంగాణ ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పథకాలపై పూర్తి సంపూర్ణ బాధ్యత వహించే విధంగా జరుగుతుంది. ఇటు తెలంగాణలో కూడా ఇంకా 6 గ్యారెంటీలలో దాదాపు అన్ని గ్యారెంటీలు అయితే కంప్లీట్ దశకు చేరుకునే విధంగా ఉండింది. ఇక పెండింగ్లో బడగాయలు ఒకటి పెన్షన్, అదేవిధంగా మనకు మహిళా సంబంధించిన 2,500 రూపాయలు, ఇవన్నీ కూడా త్వరలోనే విధి విధానాలు ఖరారు చేసిన తర్వాత ప్రభుత్వం అయితే ఈ నివేదిక ఇవ్వనుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండండి. అదేవిధంగా మీకు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి.